మామా ఈ ప్రతాప్ ఎవడండి బాబు? ఛానల్ ఓపెన్ చేస్తే చేపల కూరలో చేపల పులుసు అంటాడు, చేపల ఈగిరి అంటాడు, చేపల ఫ్రై అంటాడు, నెల్లూరు చేపలు అంటాడు, కొల్లేరు చేపలు అంటాడు. ఈ గోలేంట్రా మామా అని ఆలోచిస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి కొత్త రెసిపీతో వచ్చేసాను. అది ఏమిటో కదండి, మన పల్లెటూరి నాటు గురసలు. గుర్తుంది కదా, ఈ చేపలకు ఉండే టేస్ట్ ఏ చేపకి రాదండి. అయినా మేము కొల్లేరోళ్ళము కదండి, మేము గోదారోళ్ళమండి అని ఒక సాంగ్ ఉంటుంది కదా. సో అలాగే మేము కొల్లేరోళ్ళమండి. భయపడకండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్లో మన వీడియోస్ కొత్తగా చూస్తే అలాగా విజిట్ చేసి వెళ్ళిపోకుండే చాలా ఫీల్ అవుతాను నేను. సో ఇప్పుడు ఈ చేపలు ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఒక కాలువలో నుంచి వర్షం పడుతుంటే ఈ చేపలు అనేది పైకి అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. అవి వచ్చినట్లు నేను తీసుకొచ్చి ఒక 2 days అయితే మీకు చూపించాలని చెప్పేసి 2 days అయితే ఈ వాటర్లో అయితే నేను బతికించాను. సో ఇలా బతికించిన తర్వాత ఇప్పుడు వీటిని క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్లాక్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా, కింద వేయగానే అవి వెళ్ళిపోతున్నాయి. సో వీటితో అయితే చాలా ఇబ్బంది అయింది. సో వీటిలన్నిటిని పట్టుకుని మళ్ళీ మా మమ్మీ గారితో ఇవన్నీ చేపించాను. సో ఈ నాటు గురసల గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు రెసిపీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని క్లీన్ చేయాలి కదా. సో మొత్తానికైతే క్లీన్ చేసి వీటిని బాగా వాటర్లో మొత్తానికి క్లీన్ చేసి బండకేసి నేలకేసి బాగా రుద్ది మొత్తానికి పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పొయ్యి మీద బాండీని అయితే తీసుకుని చక్కగా ఆనియన్స్ని కట్ చేసుకుని ఆనియన్స్ని వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని చక్కగా దోరగా ఫ్రై అయ్యేలాగా కొంచెం తిప్పుని ఈ మూతను పెట్టి క్లోజ్ చేసేసుకుంటాం. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక్క టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ తర్వాత దాన్ని కూడా కొంచెం అలా ఇలా ఫ్రై చేసుకుని మూత క్లోజ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మళ్ళీ ఒకసారి బాగా కింద నుంచి మంట పెడితే తర్వాత అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పసుపు వేసుకున్న తర్వాత కళ్ళుప్పు వేసిన తర్వాత ఆ తర్వాత మనకి ఇంట్లో ఉండే ఘాటుకి సరిపడే కారాన్ని కూడా వేసుకుని మళ్ళీ ఒక్కసారి గట్టితో ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే అప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. అదేనండి, చేపల పులుసుకి టేస్ట్ రావాలంటే ఇలాగ గ్రేవీగా ఉంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎందుకంటే గ్రేవీతో తినే వాళ్ళు ఇష్టపడతారు. సో కొంచెం చేపల పులుసు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పులుసేనండి. పులుసు ఫేవరెట్స్ అంటే మా ఇంట్లోనేనండి. చూసారా, ఇలా క్లీన్ చేసిన చేపల్ని ఇలా వేడి పొంగులు వచ్చిన ఈ పులుసులో వేస్తే అవి బతికి ఈత కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. నచ్చిన చేప బతకడం అంటే ఈ వీడియోలోనే చూస్తారు ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే ఆ వేడికి చేపలు అనేది కొంచెం ఇలాగా పైకైతే యూ షేప్లోకి అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఎప్పుడైనా ఇంత వేడి పులుసులో చేపలు వేసినప్పుడు మూవ్ అయితే కామెంట్ పెట్టండి. సో ఇలా అయితే చేపలన్నీ వీటిల్లో వేసేసుకొని మొత్తం ఒకసారి గరిటతో అయితే తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ చేపలకి ఈ పులుసులో ఉన్న ఈ మసాలా ఇవంతా వాటికి పట్టేలాగా మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ తిప్పేసుకుని అప్పుడు ఒక ప్లేట్ అనేది దాని మీద పెట్టేసుకున్నాం. మీలో ఇలాంటి చేపలు తినే ఉంటే కామెంట్ చేయండి. సో నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ చేపల టేస్ట్ అనేది ఈ కొల్లేరులోనే ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ చేపల్లో ఇలాగా కొంచెం కరివేపాకు వేసి ఇంకొకసారి బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్, ఈ ఫ్లేవర్ అనేది దానికి పట్టేలాగా. ఇప్పుడు క్లోజ్ చేసేసాము. సో మళ్ళా ఒక 1 minutesలోనే ఇది పుల్లల పొయ్యి కాబట్టి కొంచెం తొందరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలా లేకపోతే నిమ్మకాయ సైజ్ అంత ఆఫ్ వేసుకోవాలా అనేది మీ పులుసుని బట్టి చేసుకోవాలి. ఇప్పుడు బాగా దంచుకున్న మసాలాని మనం ప్రిపేర్ చేసుకున్న ఇంట్లో మసాలాని వేసి ఇలా కొత్తిమీర జల్లి ఆ వాసనకే చచ్చిపోతామండి బాబు. ఏ చేప టేస్ట్ ఆ చేపకి డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క ముద్ద తిని ఈ చేపని గిల్లుకుని ఈ గిల్లుకున్న ముక్క ఇందులో కలుపుకుని తింటే
అబ్బా! చాలా బాగుంటదండి.